హలో బడీస్, నమస్తే అందరికి. ఎలా ఉన్నారు? దిస్ ఈస్ మానస అండ్ శ్రీకాంత్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్వీడన్ లో శ్రీమాన్ కబుర్లు. సో ఈ రోజు మిమ్మల్ని ఒక ప్లేస్ కి తీసుకెళ్తున్నాను. అదేంటో చూద్దాం పదండి. సో మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నానంటే, మాకు వాకబుల్ డిస్టెన్స్ లో ఒక స్టోర్ ఉండిద్ది. అది క్లాతింగ్ స్టోర్ అంట. నాకు కూడా తెలీదు, నేను బయట నుంచి చూసా కానీ లోపలికి ఎప్పుడు వెళ్ళి చూడలేదు. సో మీతో పాటే నేను కూడా చూస్తాను. మాకు వాకబుల్ డిస్టెన్సే కాబట్టి అలా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఈ లేక్ మా అపార్ట్మెంట్ వెనకాలే ఉంటుంది. వాటర్ మొత్తం ఐస్ క్యూబ్స్ లాగా అయిపోయాయి. అదే చూస్తున్నాను నేను ఫస్ట్ టైం ఇలా చూడడం. శ్రీకాంత్ ఏమో నన్ను వదిలేసి ఒక్కడే వెళ్ళిపోతున్నాడు. నేను ఎలా వస్తాను అనే భయం కూడా లేదు పిల్లాడికి. చూసారా ఇక్కడ అంతా ఎలా అయిపోయిందో, మొత్తం ఐస్ క్యూబ్స్ లాగా అయిపోయింది. నేను కూడా ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. అమ్మో, భయంకరంగా ఉంది కదా. ఇక మేమైతే వచ్చేసాం ప్లేస్కి. సో అక్కడ చూపిస్తున్నా కదా వేద టెక్స్టైల్స్ అని, అదే ప్లేస్. ఇక లేట్ ఎందుకు, లోపలికి వెళ్దాం పదండి. ఇక్కడ చూసారా ఎన్నెన్ని ఉన్నాయో. నాకైతే చాలా షాకింగ్గా ఉంది. ఇవన్నీ ఇండియాలోనే దొరుకుతాయేమో అని అనుకుంటుండే నేను, బట్ కాదండి, ఇక్కడ ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అసలు మన క్లాతింగ్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉన్నాయి. నీడిల్స్, బటన్స్, జిప్స్, డిఫరెంట్గా అన్నీ ఉన్నాయి. అసలు సేఫ్టీ పిన్స్ చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. ఇవి బీడ్స్ లాగా ఉన్నాయి. ఇంకా చాలా డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి అండ్ స్టోన్స్ లాగా ఉన్నాయి. బాగున్నాయి డిఫరెంట్ కలర్స్లో. ఇంకా అన్నీ అలాగే చూస్తూ ఉన్నాను. ఇవి చూసారా లేసెస్, ఇవన్నీ లేసెస్ చాలా టైప్స్లో ఉన్నాయి. ఇవన్నీ కస్టమైజ్డ్ కర్టెన్స్ అంట. మనకి కావాలి అంటే ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళు కస్టమైజేషన్ చేసి ఇస్తారంట మనకి. ఇక్కడ చూసారా ఇవన్నీ బటన్సే అంట. డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. లవ్ షేప్లో, ఫిష్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, చాలా షేప్స్లో ఉన్నాయి. అంటే బేబీస్కి యూజ్ చేస్తారేమో, డ్రెస్సెస్కి. వాళ్ళకి ఫన్గా అనిపిస్తుంది కదా అలాంటివి చేస్తే. ఇవి చూడండి సేమ్ రిబ్బన్స్ లాగే ఉన్నాయి కదా. నాకైతే నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి అవి చూడగానే. ఇవన్నీ ఎలాస్టిక్స్ అంట. ఎలాస్టిక్స్లో కూడా ఇన్ని టైప్స్ ఉంటాయని ఇప్పుడే చూస్తున్నా. ఇక్కడ చూడండి మా ఆయన క్రియేటివిటీ. నా హ్యాండ్ని వీడియో తీస్తూ ఉన్నాడు. ఈ ఫ్యాబ్రిక్ చూసారా, నాకైతే ఏంటో అర్థం కాలేదు అది. ఇవన్నీ కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్స్ అనుకుంటా, కాటన్ అయితే కాదు.
ఈ సెక్షన్లో అన్ని బెడ్షీట్స్ ఉన్నాయి, అంటే కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఈ సెక్షన్ అంతా జిప్స్కే పెట్టారు. ఎన్ని జిప్స్ ఉన్నాయో చూడండి అసలు. ఇక్కడ మా ఆయన మిస్టర్ శ్రీకాంత్ గారు జిప్స్తో ఆడుకుంటున్నాడు. వాళ్ళు చూస్తే తిడతారు అన్నా కానీ వినట్లేడు. ఇవన్నీ కూడా వులెన్ థ్రెడ్స్. వీటితో క్యాప్స్, గ్లౌజెస్, వింటర్ జాకెట్స్, టీషర్ట్స్ అవన్నీ చేస్తారు కదా. ఇదంతా మెన్స్ వేర్ అనుకుంటా. డబ్బాలు ఉంది మొత్తం. ఈ ఫ్యాబ్రిక్స్ చూడండి, ఇవన్నీ కాటన్ ఫ్యాబ్రిక్స్ లాగే అనిపిస్తున్నాయి, కానీ కాటన్ అయితే కాదు, సింథటిక్ లాగా ఉంది. కానీ చాలా బాగున్నాయి. మన ఇండియాలో ఇలానే ఉంటాయి కదా కాటన్ ఫ్యాబ్రిక్స్ అన్నీ. ఇక్కడ ర్యాక్స్లో చూసారా, ఇవన్నీ వులెన్ థ్రెడ్సే అంట. ఇది చూడండి, ఇది నక్మల్ క్లాత్ది. నాకు బాగా నచ్చింది ఇది. ఇక్కడ ఇలా అన్ని సెక్షన్స్లో క్యాటలాగ్స్ పెట్టారు. అంటే మనకి ఎలా కావాలో అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. వీళ్ళే చేస్తారంట అన్ని కస్టమైజేషన్. మన సైజెస్ ఇచ్చేస్తే వీళ్ళే అన్ని కస్టమైజ్ చేసి ఇస్తారంట మనకి. ఈ సెక్షన్లో ఏమో అన్ని స్టిచ్చింగ్కి సంబంధించినవి ఉన్నాయి. ఆ రింగ్స్ చూసారా, ఈ రింగ్స్తో మా మమ్మీ చిన్నప్పుడు డిజైన్స్ వేస్తుండే శారీస్ పైన, నా డ్రెస్సెస్ పైన. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. కర్టెన్ ఫ్యాబ్రిక్స్, బెడ్ సెట్స్, డోర్ మ్యాట్స్, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడ కస్టమైజేషన్ ప్రైసెస్ ఎలా ఉంటాయో నాకు తెలీదు. నేను ఎప్పుడైనా ట్రై చేసి మీకు కూడా చెప్తాను నేను. ఓకే, మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే నా ఫస్ట్ వ్లాగ్. ఇంకా మంచి వీడియోస్ తోటి మళ్ళీ వస్తాను. మీరైతే సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్.